నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఉండి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తాం. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు. వరద బాధితుల సహాయార్థం దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం అభినందనీయం. భీమవరం ఎమ్మెల్యే అంజుబాబు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా భీమవరం పట్టణంలోని పలుచోట్ల జరిగే అన్న సమారాధనకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మలినేని బాబీ సౌజన్యంతో బియ్యం బస్తాలు పంపిణీ. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ భీమవరం అంబేద్కర్ సెంటర్లో వివిధ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన. ఉండి నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తామని, తమ విజయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల కృషి ఎంతో ఉందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఉండి ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు అన్నారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో భీమవరం వీఎస్ఎస్ గార్డెన్స్ లో మంగళవారం సాయంత్రం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజులను ఘనంగా సత్కరించారు. శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, గతంలో రఘురాం కృష్ణంరాజు ఎంపీగా ఉన్నప్పుడు ఉండి నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించారన్నారు. కొల్లేరు ముంపు బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజు మాట్లాడుతూ, రహదారుల అభివృద్ధి, ఉండి ఫ్లైఓవర్ నిర్మాణం వేగవంతం చేసేలా దృష్టి సారించామన్నారు. జనసేన, టీడీపీ, బీజేపీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, మంతెన రామరాజు, నార్ని తాతాజీ, జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుత్తిగ నాగరాజు, బీజేపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పాకా వెంకట సత్యనారాయణ, జనసేన నాయకుడు ముత్యాల రత్నం, నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ పేరిచెల్ల సుభాష్, అల్లూరి సాయిదుర్గరాజు, జనసేన రాష్ట్ర నాయకులు కనకరాజు సూరి, కోరా రామ్మూర్తి, కొమ్మన నాగబాబుతో పాటు నియోజకవర్గానికి చెందిన 3 పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వాస్తవంగా ఎటువంటి అభినందన సభ కూడా కాదు. నేను రఘురాం కృష్ణరాజు గారికి ఒక 4 రోజుల క్రితం ఫోన్ చేసి, ఎన్నికల అనంతరం ఏదైతే 4వ తారీఖున ఆయన శాసనసభ్యులుగా, నేను పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికయ్యామో, 3 పార్టీల కార్యకర్తల్ని నేను వ్యక్తిగతంగా కలవలేకపోయాను. ప్రతి కార్యకర్త కూడా 3 పార్టీలకు సంబంధించి మన విజయానికి రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసినటువంటి కారణంగా ఇవాళ శ్రీనివాస్ వర్మ కేంద్ర మంత్రి అయ్యాడంటే ఇది 3 పార్టీల కార్యకర్తల యొక్క గొప్పతనమే కానీ ఇది శ్రీనివాస్ వర్మ సొంతం కాదు. మీకు తెలుసు, ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు పెద్ద ఎత్తున మెజార్టీతో ఘన విజయం సాధించారు. రాష్ట్రంలో 154 అసెంబ్లీల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. గత 5 సంవత్సరాల్లో ఏదైతే ఇబ్బందులు పడ్డామో, ఏదైతే 3 పార్టీల కార్యకర్తలు అనేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. రాజకీయాల్లో కొత్త ఒరవడి ప్రారంభమైంది జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక. అంతక్రితం రాజకీయాలు ఎన్నికల వరకే ఉండేవి, కానీ ఎన్నికల అనంతరం కూడా గ్రామాల్లో అందరూ కలిసి మెలిసి బతికేటువంటి పరిస్థితి ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉండేటువంటి వాతావరణం ఉండేది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి అనేక పథకాలు, చాలా మందికి తెలియనటువంటి శాఖల నుండి అనేక పథకాలు, నిధులు మంజూరు చేయడానికి అవకాశం, వాటినన్నిటిని కూడా పరిశీలిస్తున్నా. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ నియోజకవర్గానికి, వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం. 4 రోజుల క్రితం హైవే అధికారులతో మొత్తం సమావేశం నిర్వహించడం జరిగింది. రఘురాం కృష్ణరాజు గారు కూడా విజయవాడలో గత వారంలో హైవే అధికారులను కలవడం జరిగింది. ఏదైతే వశిష్ట వారధి మీద ఒక వ్యక్తి కొంత ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో ఆయన సహకరించినటువంటి కారణం ఒక 700 మీటర్ల డిస్టెన్స్
దాని గురించి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఉండులో ఏదైతే ఫ్లైఓవర్ ఆగిపోయిందో దాని గురించి కూడా మాట్లాడాం. అతి త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభమవుతాయని సందర్భంగా చెప్తాను. నేను ఎక్కువ సమయం నా తండ్రి గారు వైద్యం మీద దృష్టి పెట్టడం వల్ల నేను 25 రోజుల పాటు ఈ పార్లమెంట్కి రాలే. దాని ఫలితం నాకు అనిపించింది. మరి ఇటువంటి సమయంలో నాకు మీరు అందించినటువంటి సహకారం మర్చిపోలేనిది. రాబోయేటువంటి రోజుల్లో నిరంతరం మీకు అందుబాటులో ఉండడం ద్వారా రఘురామకృష్ణరాజు గారి సహకారంతో, ఇతర పెద్దల సహకారంతో ఉండి నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గంగా నా దృష్టిలో పెట్టుకుని ఈ అసెంబ్లీని అభివృద్ధి చేయడంలో నా వంతు పాత్ర పూర్తిగా ఉంటుందనేటువంటి విషయాన్ని మీ ముందుంచుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. ఈరోజు మనం అందరం కూడా ఇలా ఆత్మీయ సమావేశంలో కలుసుకోవడం జరిగింది. మనకి 2014లో 3 పార్టీలు కలిసి పోటీ చేయడం జరిగింది. కానీ ఏప్రిల్ 6, 2014 ఈ 3 పార్టీలు కలిసిన రోజు ఉండి నియోజకవర్గాన్ని, అన్ని మండల హెడ్ క్వార్టర్స్ని కూడా చాలా బాగా డెవలప్ చేసి ఈ రాబోయే 4-5 సంవత్సరాల్లో ఎన్ఆర్జీఎస్ నిధులతో అన్ని గ్రామాల్లో కూడా సాధ్యమైనంత వరకు ఆ డ్రైన్లన్నీ కూడా, సిమెంట్ డ్రైన్లన్నీ కూడా కంప్లీట్ చేసేలా ఎన్ఆర్జీఎస్ నిధులు, ఎంపీ గారి నిధులు, ఇంకా ఆయన మంత్రి కాబట్టి చాలా పరిశ్రమల దగ్గర నుంచి సిఎస్ఆర్ నిధులు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, ఆ సిఎస్ఆర్ నిధులు కూడా వర్మ గారు అడిగితే చాలా, ఇప్పుడు బిహెచ్ఎల్ ఇటువంటి ఎన్నో పెద్ద కంపెనీలు చాలా కూడా వాళ్ళ మినిస్ట్రీ కింద వస్తాయి. సో కాబట్టి ఆ రకంగా కూడా మనం నిధులు తీసుకొని మనం అభివృద్ధి చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అందుకనే నేను ఎన్నికల్లో గవర్నమెంట్ చెప్పింది, చంద్రబాబు గారు చెప్పిన సూపర్ 6లు ఇలాంటివి కాకుండా నేను వ్యక్తిగతంగా ఈ మంచినీటి గురించి, డ్రైనేజీల గురించి ఏదైతే నేను వ్యక్తిగతంగా చెప్పానో అవన్నీ కూడా డిసెంబర్ నాటికి 100% కంప్లీట్ అయిపోతాయి. చాలామంది మనం జనవరి 1 నుంచి విజయోత్సవ కార్యక్రమాలు అప్పుడు పెట్టుకుందాం. నామినేట్ పదాలు ఒక పక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ. అందుకని అందరం కూడా ఉన్నటువంటి వ్యవహారాల్లో ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు అందించుకుంటూ గ్రామ స్థాయిలో రఘురామకృష్ణరాజు గారు కానీ, అదేవిధంగా గ్రామ స్థాయిలో అభివృద్ధి కోసం మన బీజేపీ వర్మ గారు, కేంద్ర మంత్రివర్యులు కానీ, వీరు కానీ అందరూ కూడా ముఖ్యంగా ముందరికి వెళ్ళి విమర్శించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అందరూ కూడా సహాయ సహకారాలు అందించాలని, అదేవిధంగా మా ప్రాంతానికి వచ్చేటప్పుడు ఉండి నియోజకవర్గానికి త్రాగునీటి సమస్య కానీ, అదేవిధంగా రోడ్స్ సమస్యలు కానీ ఉన్నాయి. అవన్నీ కూడా రఘురామకృష్ణరాజు గారు కాలంలో అన్నీ కూడా ముందుకు తీసుకెళ్లి అత్యధిక అభివృద్ధిని తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా జనసేన జనబలానికి బీజేపీ బుద్ధిబలం, తెలుగుదేశం అనుభవం, ఈ 3 కలయిక ఈరోజు 164 సీట్లు, అది కూడా 11 సీట్లు మన చిన్న చిన్న వ్యవహారాలు పాటు చేసుకున్నాం తప్ప ఈ ప్రయాణం ఇలా ఎవరికి సాగాలనే 10 ఏళ్ల పాటు అందరి కోరిక ఉంది. మనం అందరం కూడా అన్నదమ్ముల్లోగా ఎవరికి వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా మంచి సమాజాన్ని నిర్మించుకుందాం. ఎందుకంటే మొన్నటి వరకు ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్ అనేవారు. ఈరోజు పని చేయడానికి పరిగెట్టే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది. చూస్తున్నాం, వరదలు వచ్చినాయి. ఒక ఆయన 75 ఏళ్ళ వయసులో ముఖ్యమంత్రి గారు అవేర్నెస్లో పనిచేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చిన్న విషయం కాదు. ఇంటికి కూడా వెళ్ళకుండా అంత కష్టపడి ముఖ్యమంత్రి దొరకడం మన అదృష్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 నుంచి 19 దాకా ఒక చక్రం నడిచిన తర్వాత 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన యొక్క పరిపాలన ప్రజాకంటకంగా తయారైనటువంటి నేపథ్యంలో దీన్ని ప్రశ్నించి పత్రికాపూర్వకంగా కానీ, మీడియాపూర్వకంగా కానీ మొట్టమొదటిసారి తన యొక్క గళాన్ని ఎత్తినటువంటి వ్యక్తి కనుమూరి రఘురామకృష్ణరాజు గారు.
ఈరోజు ప్రధానంగా జరిగేటటువంటి మొలకలు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ మొలకలకు సంబంధించిన పరిస్థితి చూస్తే గత 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క మేజర్ కానీ మైనర్ కానీ ఇరిగేషన్లో ఒక్క రూపాయి కూడా ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కనీసం డ్యాములు చేసేటటువంటి సాధారణ మెయింటెనెన్స్ గ్రీజులు రాసి దానికి ఆయిల్ పెట్టి ఆ షట్టర్లు పైకి కిందకి తీసేటటువంటి ప్రక్రియ కూడా నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉన్న కారణంగా ఈ వరదలతో ఆపరేషన్కి అది ఒక ప్రధానమైన కారణమైంది. జనసేన పార్టీ అనేది ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక వ్యక్తికి కానీ సంబంధించిన పార్టీ కాదు. దేశానికి, ధర్మానికి, జనానికి సంబంధించిన పార్టీ జనసేన పార్టీ. మరి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు దాతృత్వంలో కానివ్వండి, దయాగుణంలో కానివ్వండి, ఆయనే కేర్ ఆఫ్ అడ్రస్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కానివ్వండి, మన ఆంధ్ర రాష్ట్రానికి కానివ్వండి, చెరో ₹1 ఆయన విరాళం ప్రకటించడం జరిగింది. అలాగే ముంపు వరద పీడిత గ్రామాలైన 400 గ్రామాలకి మరి ఆయన ప్రతి గ్రామానికి కూడా ₹1,00,000 విరాళంగా ప్రకటించడం జరిగింది. అంటే సుమారు ₹6 కోట్ల ఆయన విరాళాల రూపంలో మన ఉండి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే బాధ్యత మన రఘురామకృష్ణరాజు గారిది. నర్సాపురం పార్లమెంట్లో ప్రతి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేయాలని బాధ్యత శ్రీనివాస్ వర్మ గారిది. మరి గతంలో మన నర్సాపురం పార్లమెంట్ సభ్యులుగా మరి బీజేపీ నుండి మరి కృష్ణరాజు గారు గెలిచినప్పుడు ఆయన కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రులుగా ఉన్నారు. అప్పుడు ఆయన నిధులు ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు వేసి అభివృద్ధి పదంలో తీసుకెళ్లారు. మరి ఇప్పుడు శ్రీనివాస్ వర్మ గారికి అవకాశం వచ్చింది కాబట్టి మరి ప్రతి గ్రామాన్ని కూడా కేంద్ర నిధులతో అభివృద్ధి చేయాలని బాధ్యత శ్రీనివాస్ వర్మ గారి మీద ఉంది. మీరు ఇరువురు కూడా మా జనసేన పార్టీని కూడా మీ ఓన్గా మా సభ్యులను మీరు ఓన్ చేసుకుని మా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే మీరే చూసుకోవాలి. మీరే బాధ్యత తీసుకుని మా కార్యకర్తలకు ఏ ఇబ్బంది లేకుండా చూసి వారికి కూడా సమస్యలను కాలం మేము వచ్చే నామినేట్ పోస్టుల్లో కూడా జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సమస్య స్థానం గౌరవం ఇవ్వాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోజు మరి అదే సందర్భాన్ని పురస్కరించుకుని జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఓటు చేల్చనివ్వడం, కూటమి ఏర్పాటు చేస్తామని చెప్పి శపథం చేసి ఆయన ఏ విధంగా అయితే అనుకున్నారో అదే విధంగా సాధించి ఇవాళ దేశ మంత్రివర్యులుగా ఈ నరసాపురం నియోజకవర్గానికి శాసనసభ్యులని అందరినీ అఖండ మెజార్టీతో నెగ్గించినందుకు కష్టపడ్డ ప్రతి ఒక్క కార్యకర్త, ఎన్డీఏ కూటమి కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిక అభినందనలు తెలియజేస్తూ విజయవాడ వరద బాధితుల సహాయార్థం దాతలు ముందుకు వచ్చి విరాళాలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి డిఎన్ఆర్ వాకర్స్ అసోసియేషన్ ₹130,116 చెక్కును ఎమ్మెల్యే అంజుబాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కటికల పల్లారావు, పి సీతారామరాజు, కె శివరామరాజు, ఏ బాబ్జీ, కె సూర్యప్రకాష్, రాము, కె శ్రీను, బి శ్రీనివాసరావు, సత్యనారాయణమూర్తి, బి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎక్స్ ఆర్మీ దాసరి దుర్గా రమేష్ కుమారుడు దాసరి చందు ₹11,680 విరాళాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 11 సంవత్సరాల బాలుడు కూడా తాను దాచుకున్న సొమ్మును బాధితుల కోసం అందించడం అభినందనీయమన్నారు. అదేవిధంగా క్యాన్సర్తో బాధపడుతున్న బ్యాంక్ కాలనీకి చెందిన ఎడ్ల వేణు అనే మహిళకు కొడాలి రమేష్, పొత్తూరి బాపిరాజుల సౌజన్యంతో ఎమ్మెల్యే చేతుల మీదుగా ₹20,000 సహకారం అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి బుడమేరు పొంగి కృష్ణా జిల్లా విజయవాడ తీవ్రంగా నష్టపోయింది. తీవ్రంగా నష్టపోయిన విజయవాడ 40 డివిజన్లో మనం సహకారం చేయాలి అని ఆలోచన చేసి భీమవరం డిఎన్ఆర్ కాలేజీ మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ వారు ₹130,116 కలెక్ట్ చేసి ఈ సహాయ నిధికి అందించాలని, ఆపదలో ఉన్న వాళ్ళు కాపాడాలని చెప్పి వారు సహకరించారు. ఒక చిన్న బాలుడు, 10 సంవత్సరాల బాలుడు, దాసరు సందనే బాలుడు, 6th క్లాస్ చదువుతున్న బాలుడు టీవీలో ఆ సన్నివేశాలు చూసి మన వంతు సహకారం అందించాలని 10 ఏళ్ల బాలుడు ₹11,680 వసూలు చేసి సీఎం రిలీఫ్ ఫండ్కి పంపించాలని నాకు అందజేశారు.
నిజంగా ఆ బాలుడిని మనం అందరం కూడా అభినందించాలి. 10 సంవత్సరాల బాలుడు ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం ఆలోచించాడు. ఆపదలో ఉన్నవాడికి సాయం చేయాలనే ఆలోచన ఆ చిన్న వయసులో రావడం, ఆ బాలుడికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. భీమవరం పట్టణంలోని పలు వినాయక మండపాలకు చవితి ముగింపు వేడుకల్లో జరిగే అన్న సమారాధన కార్యక్రమాలకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు బాబీ సౌజన్యంతో ఉచితంగా బియ్యం బస్తాలను అందిస్తున్నామని జనసేన పార్టీ నాయకులు చల్లారాము, ఎంపీటీసీ తాతపూడి రాంబాబు, పోకల కిషోర్, యాస అనిల్, ఎడ్ల రాంబాబు, నాగిడి శ్యామ్ తెలిపారు. 26 కేజీల చొప్పున 125 బియ్యం బస్తాలను మండపాలకు తరలించే కార్యక్రమాన్ని మంగళవారం నర్సే అగ్రహారంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా వినాయక చవితి సందర్భంగా అన్ని మండపాలకు బాబీ ఉచితంగా బియ్యం బస్తాలను అందిస్తూ వస్తున్నారని, అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పదని అన్నారు. కార్యక్రమంలో రాట్నాల శ్రీనివాస్, వాడపల్లి శ్రీనివాస్, పితాని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా భీమవరం పట్టణంలో వినాయక మండపాలకు మరి జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు బాబీ గారి సౌజన్యంతో మరి గత 20 సంవత్సరాల నుంచి కూడా మరి భీమవరం పట్టణంలో అనేక మండపాలకు అన్న సమారాధనకి బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మరి బియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. సుమారుగా మరి 125 బస్తాలు, మరి 26 కేజీలు ఒక్కో బస్తా, 125 బస్తాలు కూడా మరి వినాయక మండపాల్లో అన్నింటికి అన్న సమారాధనకి ఇవ్వడం జరుగుతుంది ఈ రోజు నుంచి. మరి ఆయన ఎన్నో కార్యక్రమాలు, ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని, మరి ఆయనకి భీమవరం సోమేశ్వర స్వామి అలాగే మౌళ్ళమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఆయన్ని మనసారా కోరుకుంటూ ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర ప్రోటోకాల్ చైర్మన్ మల్లినేడి తిరుమలరావు బాబీ గారు ఆధ్వర్యంలో భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వినాయకుని మండపాలు, ప్రతి మండపానికి కూడా ఆయన ఆర్థిక సాయం ప్రతి సంవత్సరం గత 20 సంవత్సరాల నుంచి కూడా ఆయన చేస్తున్నారు. అలాగే ఎవరైతే అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందని వస్తున్నారో వాళ్ళందరూ కూడా లేదనకుండా ప్రతి ఒక్కరు కూడా ఆయన సేవా దృక్పథంతో ప్రతి ఒక్కరికి కూడా అన్న సమాధాన నిమిత్తం ఆయన అనేక చందాలు ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఆయన ఇంకా ఇటువంటి కార్యక్రమాలు మరీ చేయాలని, అలాగే ఆయన ఎంతో ఇష్టంగా ప్రేమించే సాయిబాబా గారి ఆశీస్సులు, అలాగే భీమవరం సోమేశ్వర స్వామి ఆశీస్సులు, మావుళ్ళమ్మ తల్లి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు నిండుగా ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ భీమవరం పట్టణం అంబేద్కర్ సెంటర్లో భీమవరం ఎస్సీ వర్గీకరణ వివిధ దళిత సంఘాల సభ్యులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కోన జోసెఫ్ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాల నాయకులందరూ కలిసి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ వర్గీకరణను పునఃపరిశీలన చేయాలని, మన జాతిని కాపాడుకోవాలని, అంబేద్కర్ ఆశయాలను నిలబెట్టుకోవాలని అన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఖండిస్తున్నామని, ఎస్సీ వర్గీకరణ అంశం రాజ్యాంగానికి విరుద్దమని, వర్గీకరణ అంశంపై మొదట పార్లమెంటులో బిల్లు పెట్టి చర్చ జరపాలని, 2/3 మెజార్టీ వస్తేనే వర్గీకరణ చేయాల్సి ఉందన్నారు. ఈ తీర్పు దళితుల మధ్య చిచ్చు పెట్టేలా ఉందని, దీనివల్ల ఎస్సీ ఉపకులాలతో పాటు ఎస్టీలు తీవ్రంగా నష్టపోతారని, ఈ తీర్పు సుప్రీంకోర్టు తీర్పులాగా లేదని విమర్శించారు. 2004లో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణలోకి తీసుకుని వర్గీకరణ చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఈది రవికుమార్, పి బాలకృష్ణ, డి అశోక్ బాబు, జి జాన్సన్, మీసాల జయరాజు, పి నరసింహారావు, కె రాజారావు, జి సత్యసుధామ, వి సత్యవేణి, ఎస్ శాంతికుమారి, మేజర్ వీరయ్య, రాజబాబు, సిహెచ్ సువర్ణమేరి, బి జార్జిరాజు, కె మేరీ, జి సామ్రాజ్యం, బి ప్రమీల, బి కమలాకర్, బి జకరయ్య, ఎం జ్ఞానరాజు, ఉండి విజయ్, జి సందీప్, కె రంజిత్ రాజు, కె రాజ్కుమార్, ఎం కృపాదానం, మాణిక్యాలరావు, మాల సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మహాపట్నంలో అంబేద్కర్ చౌక్లో ఢిల్లీలో మాల మహానాయకులు జంతర్ మంతర్ దగ్గర చేస్తున్న నిరసనకు మద్దతుగా ఈ రోజున మన ఎస్సీలందరూ కూడా భీమవరం పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళందరూ కూడా ఐక్యంగా ఈ రోజున నిరసన తెలియజేయడానికి ఇక్కడ సమావేశం జరిగింది. ఈ నిరసన ఎందు నిమిత్తం అయితే ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు వారు ఏకపక్ష నిర్ణయంగా 341 మరి సెక్షన్ని ఫాలో చేయకుండా ఒక నిర్ణయాన్ని తీసుకుని 2 వర్గాలుగా మాల మాదిగలను ఎడదీసి వాళ్ళు మా మనోభావాలను దెబ్బతీసినందుకు గాను మేము ఈ రోజున ఈ పోరాటానికి మేము ముందుకు సాగుతున్నాం. మరి ఏదైనప్పటికి కూడా ఈరోజు మరి నెలకు సుమారుగా కావస్తున్నప్పుడు కూడా దాని మీద ఎటువంటి స్పందన లేకపోవటం చాలా బాధాకరం. మేము ఈ ఉద్యమాన్ని మరి ఇంకా భారీ స్థాయిలో
గ్రామ స్థాయి నుంచి మరి జిల్లా స్థాయి వరకు కూడా ఢిల్లీ స్థాయి వరకు కూడా తీసుకెళ్తామని కూడా ఈ సమావేశంలో మేము తెలియజేస్తున్నాం. ఈరోజు మరి ముఖ్యంగా మరి ప్రభుత్వాలు మరి ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకోవడం అనేది చాలా దారుణం. 2004లో అదే సుప్రీంకోర్టు వారు మరి వర్గీకరణ చెల్లదని చెప్పిన సుప్రీంకోర్టు నాలుగు మడతపెట్టి మరలా చెల్లుతుందని ఇచ్చినందుకు మేము చాలా బాధిస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు వారు ఈ వర్గీకరణాన్ని పునర్పరిశీలించాలని కూడా మేము తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మరి ఈ మధ్యలోనే మరి ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మరి అనుకోని రీతిలో చరిత్రలో ఎప్పుడు రాని విధంగా మరి వరదలు వచ్చి మరి ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. మరికి వాళ్ళకి సంఘీభావంగా కూడా మేము ఎస్సీలందరూ కూడా వాళ్ళ సంఘీభావం తెలియజేస్తున్నాం. ఏదైతే ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగబద్ధంగా జరగలేదో దానికి నిరసిస్తూ మాయావతి గారు, అలాగే ఆజాద్ గారు, అలాగే పాస్వాన్ గారి కుమారులు ఈరోజు జంతర్ మంతర్ దగ్గర వాళ్ళు నిరసన తెలపడం జరిగింది. దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా అంబేద్కర్ స్టాట్యూల వద్ద ఏదైతే ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా మేమందరం కూడా మాల జేఏసీ తరపున మేమందరం కూడా వారికి సంఘీభావం తెలుపుతూ వర్గీకరణని భుజం మీద ఎత్తుకుంటే రాబోయే రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్తాం, అలాగే మోడీ గారికి కూడా తగిన బుద్ధి చెప్తామని చెప్తున్నాం. దేశంలోని ప్రధాన న్యాయస్థానంగా ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఏదైతే ఉందో అదే సుప్రీంకోర్టు 2 విధాలమైనటువంటి తీర్పునివ్వటం చాలా బాధాకరం. 2004లో ఎస్సీ వర్గీకరణ జరగదని చెప్పినటువంటి సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో వర్గీకరణపై తీర్పునివ్వటం చాలా బాధాకరం. ఈ దేశంలో ఇప్పటికీ కూడా పెత్తందారితనం అనేది జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అన్నదమ్ములుగా ఉన్న మమ్మల్ని ఈరోజు వర్గీకరణ పేరుతో విచ్ఛిన్నం చేసి స్వార్థపూరిత ప్రయోజనాలకే ఎస్సీలను వాడుకుంటున్నారు. దయచేసి ఇది భీమవరం పట్టణంలో మొదలైంది అనుకుంటున్నారేమో, ఇది ముందు తీవ్రతరమై ఇది ఢిల్లీ పెద్దల్ని తాకే పరిస్థితి వస్తుంది. ఎంతటితో ఈ ఉద్యమం ఆగదు. ఆగస్టు 1 తారీఖున 2024లో అంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే విషయం మీద 2 తీర్పులు ఇచ్చారు. అంటే ఎంతవరకు ఈ తీర్పు ఎంత ప్రభావితం చేసిందంటే ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది జీవితాలు రోడ్డున పడ్డాయి, ఇలాగా ప్రయోజనాలు నష్టాలు. ఇది చాలా దారుణమైన విషయం. అదే సుప్రీంకోర్టు వారు పునఃపరిశీలించాలి. ఎందుకోసం అంటే రాజకీయ ప్రేరేపిత తీర్పులు ఇవ్వడం అనేది చాలా దారుణం. ఆదిదేవుడైన వినాయకుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. భీమవరం మండలం చెనుమీరం గ్రామంలో లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకల్లో భాగంగా సంగీత విభావరి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, బీజేపీ రాష్ట నాయకులు పాకా సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్, మాజీ సర్పంచ్ బుద్దరాజు శ్రీనివాసరాజులను ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యకులు నార్ని తాతాజీ, నర్సాపురం పార్లమెంటు కన్వీనర్ పేరుచెల్ల సుభాష్, యువమోర్చా జిల్లా నాయకులు వినోద్ వర్మ, కాగిత సురేంద్ర, జనసేన నాయకులు యేసు, చెరుకూరి కృష్ణంరాజు, రాట్నాల సత్యనారాయణ, పొన్నా రాంప్రసాద్, ఫణి, సురేష్, సంజీవ, శ్రీను, చక్రి, బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు వంకా సూర్యారావు, రాగాని రామారావు, కోమటి బ్రదర్స్ పాల్గొన్నారు. తొలుత బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటి రవికుమార్ నివాసానికి వెళ్లి ఆయన ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా కోమటి రవికుమార్ కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మను సత్కరించారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి విశ్వకవి స్కూల్ డైరెక్టర్ పొట్లూరి రఘుబాబు విరాళం చెక్కును కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు అందజేశారు. మాట్లాడుకోని మనసారా మనసారా నీతో శ్రీనివాస వర్మ ఆరాధైను శ్రీనివాస వర్మ లోకల్ శ్రీని గారు ఒకసారి అందరూ కూడా గట్టిగా చెప్పండి. శ్రీ
శ్రీ భూపతి రట్లతో ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. పాకా సత్యనారాయణ గారిని కలిపి చక్కగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నమేరం గ్రామంలో పెద్దలందరికీ నమస్కారం. పాకా సత్యనారాయణ గారు, శ్రీనివాసరాజు గారు, బుద్ధరాజు, కోమటి రవికుమార్ గారికి, చిన్నమేరం గ్రామ ప్రజలకు, ప్రజానీకానికి అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. యావత్ హిందూ జాతి కూడా దేశంలో పెద్ద ఎత్తున జరుపుకునేటువంటి పండుగ ఏమిటి అంటే అది వినాయక చవితి. కాబట్టి ఇంతటి పవిత్రమైనటువంటి వినాయక చవితి పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటున్నటువంటి చిన్నమేరంలోని లక్ష్మీ గణపతి యువజన సంఘం ఏదైతే ఉందో వారందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు చిన్నమేరంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్త, జిల్లా ప్రధాన కార్యదర్శి, మా అందరికీ అత్యంత ఆప్తుడు అయినటువంటి శ్రీ కోమటి రవికుమార్ గారి ఇంటికి ఇచ్చేయడం జరిగింది. వారింట్లో అల్పాహారం వారి కుటుంబ సభ్యులతో పెద్దలు పాకా సత్యనారాయణ గారితో కలిపి కాసేపు గడపడం జరిగింది. ఈ సందర్భంగా చిన్నమేర గ్రామంలో జరుగుతున్నటువంటి వినాయక చవితి మండపాన్ని కూడా సందర్శించుకుని వినాయకులు ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. మనందరికీ తెలుసు, వినాయకుడు ఆదిదేవుడు. ఏ దేవుణ్ణి పూజించాలన్నా కానీ ముందు వినాయకుడిని పూజించాక మాత్రమే ఆయా దేవుణ్ణి పూజించడం జరుగుతుంది. కాబట్టి ఆ వినాయకుడు ఆశీస్సులు మనందరికీ కావాలి. మరి వేళ చిన్నమేరంలో పెద్ద ఎత్తున వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి యువజన సంఘాన్ని అభినందిస్తూ మరి ఆ వినాయకుని ఆశీస్సులు ఎప్పుడూ చిన్నమేరం గ్రామ ప్రజలకు, అలాగే మా మిత్రులు కోమటి రవికుమార్ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నా. కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమ శాఖ మంత్రివర్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు మా ఆహ్వానం మేరకు చిన్నమేరం గ్రామం ఇచ్చేసి మా కుటుంబ సభ్యులతో ఈరోజు మరి ఇక్కడ మాతో గడిపినందుకు చాలా హ్యాపీగా ఉందని తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా రామాలయం దగ్గర ఏదైతే వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అక్కడ కార్యక్రమంలో భాగంగా ఈరోజు సినీ విభావరి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఏదైతే యూత్ ఆధ్వర్యంలో అందరం కూడా అక్కడికి వెళ్ళి శ్రీనివాస్ వర్మ గారు మరి అక్కడికి సందర్శించి వాళ్ళ యొక్క ఏదైతే యూత్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొంచెం వచ్చి వాళ్ళందరికీ కలవాలని చెప్పి ఏదైతే విగ్రహం ఉందో అక్కడికి వచ్చి విగ్రహం దగ్గరికి వచ్చి కొబ్బరిగా కొట్టి అభినందనలు తీసుకుంటారని చెప్పి ఈరోజు మరి చిన్నమేరం గ్రామం విచ్చేసినందుకు ప్రత్యేకమైనటువంటి శ్రీనివాస్ వర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
భీమవరం చినిమీరంలోని ఎస్ఎల్వి సూర్య తిరుపతిరాజు ఆర్కెడ్లో ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ అండ్ ఎండీ పెనుమస శ్రీనివాసరాజు, సీఈఓ అండ్ డైరెక్టర్ వేగేసిన అప్పల నరసింహరాజు నాని ఆధ్వర్యంలో వినాయక చవితి వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి ప్రతిరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అపార్ట్మెంట్ వాసులందరూ ఒకే కుటుంబంలా ఏ పండుగ అయినా జరుపుకుంటామని నాని తెలిపారు. అపార్ట్మెంట్ వాసులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ కూనప్రాజు వెంకట సత్యనారాయణరాజు, సెక్రటరీ చంద్రశేఖర్ తెలిపారు. బుధవారం స్వామివారి ఊరేగింపు నిమజ్జనం ఘనంగా నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెనుమస కోటేశ్వరరాజు, వేగేసిన నాగరాజు, వర్మ, సుబ్బరాజు, వెంకట రామరాజు, అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. చెప్పండి. వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి మహోత్సవ సంబరాలు గత 4 రోజుల నుండి ఘనంగా కమిటీ సభ్యులందరూ కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ ఎస్ఎల్వి ఎస్టీఆర్ ఆర్కేడ్లో 16th మా ఎస్ఎల్వి గ్రూప్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయటం, 17th హ్యాండ్ ఓవర్ చేయటం, అలాగే 18th మార్చ్లో గణపతి గుడి కూడా ఇక్కడ విగ్రహ ప్రతిష్ట మా చేతుల మీద జరగటం, అదేవిధంగా గత 8 సంవత్సరాలైనా ఇదే ఆనందంతో ఇదే ఉత్సాహంతో మా ఎస్ఎల్వి ఎస్టీఆర్ ఫ్యామిలీ అందరూ కూడా, ఆర్కేడ్ ఫ్యామిలీ అందరూ కూడా ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం చాలా చాలా ఆనందంగా ఉంది బిల్డర్గా. అదేవిధంగా మీరందరూ ఇంత కోఆపరేట్ చేసి మా గ్రూప్ని ఇంతలా సపోర్ట్ చేసినందుకు ఈ మంత్లోనే మాకు టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ కూడా టోటల్ ఆంధ్రప్రదేశ్లోనే బెస్ట్ అచీవర్గా టి శ్రీనివాసరాజు గారు, ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ గారు దక్కించుకోవటం జరిగింది. అలాగే యంగ్ ఎంటర్ప్రెన్యూర్గా నాకు ఇవ్వటం జరిగింది. మీ అందరి సపోర్టు ఇంకా ముందు కూడా ఉండాలని, ప్రతి పండుగ కూడా మన ఫ్యామిలీలో ఇంత ఘనంగా జరగాలని ప్రతి ఒక్కరిని కూడా మా గ్రూప్ తరపు నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ఎల్వి గ్రూప్ ఇక్కడ వినాయక గుడి కట్టించి మా అపార్ట్మెంట్ వాళ్ళందరికి కూడా పొద్దున్న లేచి దైవ పూజ చేసుకుని బయటికి వెళ్ళేటట్టు బాగా సదుపాయాలని చేకూర్చారు. అలాగే ఎస్ఎల్వి గ్రూప్ ఇక్కడ 2016 నుంచి కూడా ఇక్కడ వినాయక చవితి అనేది చాలా స్పెషల్, దేవాలయంలోనే స్పెషల్ నాకు తెలిసి. మా ఎస్ఎల్వి గ్రూప్ లో ప్రతి సంవత్సరం వినాయక చవితి ఉత్సవాల్ని చాలా వేడుకగా జరుపుకుంటామండి. పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు పెద్దలు పిల్లలు అందరూ కలిపి రకరకాల గేమ్స్ ఆడుకోవడం, మన పురాణాల గురించి వాటి మీద క్వశ్చన్స్ వేసుకుని సరదాగా గిఫ్ట్లు ఇచ్చుకోవడం, పెద్దవాళ్ళు అయితే వాళ్ళ వయసును కూడా మర్చిపోయి చిన్నపిల్లల చక్కగా మాతో కలిసిపోయి ఆడతారండి. అందరూ ఒక ఫ్యామిలీ లాగా కలిసి స్పెండ్ చేస్తాము. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఏ ఫ్యామిలీ ఆఫ్ ఎస్ఎల్వి ఎస్టీఆర్. మేము వచ్చి రీసెంట్గా వచ్చినా కూడా అందరూ బాగా మమ్మల్ని కలుపుకున్నారు. వాళ్ళలో ఇక్కడ జరిగే ప్రతి ఈవెంట్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, బాగా ఉత్సాహాన్ని ఇస్తున్నాయి అందరికీ. వినాయక చవితి 4 రోజులుగా చేస్తున్నామండి. పిల్లలు పెద్దలు మొత్తం అందరూ కలిసి చిన్నపిల్లల్లాగే ఆడుకుంటున్నారు. చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.